హలో అందరికీ, అందరు మంచిగా ఉన్నారా? సో ఇవాళ అయితే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని చెప్పి ఆలు చేతి ఉడకబెట్టిన, కానీ అవి అసలు ఉడకలేవు. నేను ఇంకొంచెం వెయిట్ చేసేది ఉండే, నేను తొందరగా తీసి వేసేసరికి ఉడకలేవు అసలు. అసలు మీ షాకు వాడట్లా సడన్గా అనేసరికి ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేద్దామని చెప్పి ప్రిపేర్ అయితే చేస్తున్నా. అసలు మస్తు కష్టమైంది, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అసలు ఒక్క కథ కాలేదు అసలు దీనివల్ల. నా కూతురు అయితే ఎప్పుడు పని చేయంగా డిస్టర్బ్ అయితే చేస్తుంది. ఇక పిల్లలంటే అంతే, ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఇటు వంట అటు వాళ్ళని జగబెట్టుడు ఇంతే ఉంటుంది నా పని. ఇక ఇవైతే అసలు ఉడకలేవని చెప్పి ఎంతో కష్టపడ్డా, చేతితో అసలు స్మాష్ చేస్తే కావాలి, అంత మెత్తగా ఉడకాలి. కాకపోతే కాలేవని చెప్పి గ్రైండర్లో కాదని చెప్పి, అదే గ్రైండర్లో అయింది, అంత గలీజ్గా మెత్తగా అయింది. అట్లా కావద్దు, అట్లా అవుతుందని చెప్పి ఈ కుడకలు గీక దాంతో చేసిన. ఏం కావాలి, ఏంటిది తింటా? ఇదంతా కాదు, చేతితోటే మెల్లగా స్మాష్ చేద్దామని చెప్పి ట్రై చేసిన, అస్సలే కాలేదు. ఇక ఎట్లయితే అట్లా నేను రోట్లో వేసి దంచుదామని చెప్పి అయితే దంచుతున్నా. సో ఇదైతే ఓకే అయింది. ఇన్ని సామాన్లు పట్టినాయి, ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఏందో కానీ ఇన్ని సామాన్లు పట్టినాయి. నాకైతే ఫుల్ రిస్క్ అయింది అసలు ఆ పిల్లలతోటి. ఇది ఇక కష్టమైంది. ఇప్పుడైతే అలా మన బియ్యం పిండి అండ్ కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేను. కరివేపాకు వేసేసి మంచిగా కలుపుకొని చేసుకోవాలి. కాకపోతే మస్తు ఇబ్బంది అయింది, మన అంత అంటుకునేసరికి ఆయిల్ పెట్టినా సరే అయినా కూడా అంటుకుంది, గలీజ్ అయింది. మస్తు కష్టమైతే టైం పట్టింది బాగా. దీనివల్ల ఒకటి అర్థమైంది ఏంటంటే, మనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో నాకైతే అర్థమైంది, ఎక్స్పీరియన్స్కి మించిన పెద్ద చదువు అయితే లేదని చెప్పి. సో అందన్నమాట. అయితే మనం ఆలూసిని ఎంత మెత్తగా ఉడకనిస్తే అంత మంచిగా స్మాష్ అయితే చేతితోటే, లేకపోతే ఇట్లా అంత అంటుకుంటుంది. స్మాష్ అయితే మాత్రం అసలు అంటుకోదు. సో ఇంత క్రిస్పీగా అయితే వచ్చినాయి. ఎంత కష్టపడ్డందుకైతే రిజల్ట్ అయితే మంచిగా నచ్చింది, మంచిగా ఉన్నాయి, టేస్టీగా నాకైతే నచ్చినాయి. మీరు కూడా ట్రై చేయరు ఫ్రెండ్స్. నాకు ఒకటి రా, ప్లీజ్ రా, తను నువ్వు ఇస్తావా? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.